నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర వండర్స్. ఇప్పుడు మనం ఒక ఫేమస్ ప్లేస్కి పోతాం డిన్నర్ చేయడానికి. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో సూపర్ టేస్ట్ ఫుడ్ అన్నట్టు. ఆ రోజు ట్రాఫిక్ అయితే మస్తు ఉండే, 10 minutesలో పోయేది 30 minutes పట్టింది. ఏదైతేంది మొత్తానికైతే ఈసీఎల్ ఉన్న శ్రీ నాగభూషణం మెస్కొచ్చినాం. ఇది రాధిక నుంచి ఈసీఎల్ పోతాంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈసీఎల్ చౌరస్తాల సెలెక్ట్ మొబైల్ షాప్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నాగభూషణం మెస్. 40 years అవుతుందట ఈ మెస్ నడపబట్టి. టైమింగ్స్ పొద్దుగాల 11:30 నుంచి స్టార్ట్ అయితే నైట్ 11:30 దాకా నడుస్తూనే ఉంటుందట. చలో మనం అయితే టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. ఎస్, లోపల అంబియన్స్ ఇట్లుంటుంది అన్నట్టు. మా బుజ్జి తల్లి మంచిగా పడుకున్నది ఆ టైంలో. మేము కరెక్ట్ 7కి వెళ్ళినాము. టైమింగ్ 7 to 11:30 కదా, అప్పుడే స్టార్ట్ అవుతుంది. మేమే ఫస్ట్ పోయినాం. మా తర్వాత ఇంకా బాగానే వచ్చిండ్రు అనుకోరు జనాలు. చూసిండ్రు అరిటాకులను కూడా ముందుగానే ఇట్లా మంచిగా క్లీన్ చేసి పెడతారు. కర్రీస్కి ఇట్లా ఇవన్నీ టేబుల్స్నే సెట్ చేస్తారు అప్పుడే. ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా దొరుకుతుంది 30 రూపీస్కి. అట్లనే రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, బోన్లెస్ ఫిష్ ఫ్రై కూడా అమ్ముతారు. ఇక్కడ రేట్స్ చూసుకోరు ఒకసారి మీరు. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీకు దొరకంది అంటూ ఏది ఉండదు అనుకోరి. నాన్ వెజ్, వెజ్, కర్రీస్, ఫ్రైస్, బిర్యానీ, బగారా, స్వీట్ అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది. మేమైతే ఒకటి మీల్స్, ఇంకొకటి మటన్ బిర్యానీ తీసుకున్నాం. ఇక్కడ ఫుడ్ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్ www.nagabhushanammes.com అని ఉంటుంది. అదొకసారి చూసుకోరి కావాలనుకుంటే. మటన్ బిర్యానీ 230, మీల్స్ 140, అంటే జస్ట్ 370 రూపీస్లో ముగ్గురం తింటాం. అంటే మేమిద్దరం, మాతో ఇంకా రుద్ర కూడా. మరి ఫుడ్ ఎంత క్వాంటిటీలో వస్తుంది, సరిపోతుందా లేదా చూడాలి. అట్లనే టోకెన్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ టోకెన్ తీసుకుంటే మనకి ఫుడ్ రెడీ అవుతుంది. వాటర్ బాటిల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ అయితే కర్రీస్, అప్పడం, రైతా, గ్రేవీ, ఆనియన్స్ కట్ అయితే ఇచ్చేసారు. ఫస్ట్ కర్రీస్ ఇక్కడ ఒకటి చట్నీ కూడా పెట్టిరు. అది కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అట్లనే సాల్ట్, 2 రకాల కారం పొళ్ళు పెట్టిరు. అవి పేర్లు నేను అడగలేదు, కానీ మేమైతే అవి ఏం వేసుకోలేదు, ట్రై చేయలేదు. ఇంకా సాంబార్, రసం, పప్పు, ఒక కర్రీ, పకోడీ, చట్నీ, అప్పడం, పెరుగు ఇవన్నీ వస్తాయి అన్నట్టు. త్రిక్షణ అప్పుడే పడుకొని లేచింది కదా, ఇక కొంచెం ఏడుస్తుండే, అందుకే నేను పట్టుకున్నా. వీళ్ళు మొత్తం తినుడు అయిపోయిన తర్వాత లాస్ట్కి నేను తిన్నా. మెయిన్ రోడ్ పక్కకే కదా, కింది నుంచి కొంచెం ఆ వెహికల్ సౌండ్స్ వస్తాయి, జర ఏమనుకోకురి. ఫుడ్ అన్లిమిటెడ్, ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. కర్రీస్ కూడా వేసుకోవచ్చు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఇలా పకోడీ టేస్ట్ అయితే ఎక్సలెంట్. అసలు మీల్స్ మేనే తిన్నాడు, మటన్ బిర్యానీ నేను తిన్నా. నేను బయటకు వెళ్ళినప్పుడు తింటూనే ఉంటా కదా నాన్ వెజ్ అని, మీల్స్ ట్రై చేసిండు. మా రుద్రాంష్కి అయితే రసం బాగా నచ్చింది, మొత్తం వాడు దాంతోనే తిన్నాడు. పెరుగు కావాలా? ఇగో ఇదే నుల్లా లాస్ట్కి మాకు ఇచ్చిన స్వీట్. టేస్ట్ అయితే మంచిగా ఉండే, పకోడీ మంచిగా ఉన్నదని మా వాళ్ళు మళ్ళీ వేసుకొని తింటారు. ఇంకా వీళ్ళ దగ్గర అన్ని రకాల పౌడర్స్, పికిల్స్ దొరుకుతాయి. చికెన్ పికిల్, మటన్ పికిల్, ఫిష్ పికిల్ ఇట్లా. సరే వాటి రేట్స్ ఎట్లున్నాయో మీరే చూడరు. అవునా, 600 మేము రేట్స్ అనుకున్నాం కానీ పికిల్స్ అయితే ఏం తీసుకోలేదు. ఇక లాస్ట్కి చెప్పేది ఏంటంటే ఫైనల్గా 370 రూపీస్కే ముగ్గురం కడుపు నిండా తిన్నాం. వర్త్ అనిపించింది, క్వాలిటీ కూడా ఓకే, టేస్ట్ అయితే మస్తు ఉండే. ఎట్లుంది? లాస్ట్కి రుద్ర చూసిండ్రా, వాడే ప్రేమతో ఇచ్చిండు, మళ్ళీ చీ అంటాడు. వచ్చిన పని అయిపోయింది కదా, ఈ ఇంటి బాట పట్టినాం. మీరైతే ప్లీజ్ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుడైతే అస్సలు మర్చిపోకురి, కామెంట్ చేసి చెప్పురి మీకేమనిపించిందో. థ్యాంక్స్ ఫర్